హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. అలాగే ఈ రోజే ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల నిధుల సమీకరణ. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్త ఎవరైనా మన ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం అండి. సో మొదటగా మనం చూస్తున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ 18th to 25th. అంటే రెగ్యులర్ పేరోల్ డీడీఓలు బిల్స్ అప్లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్. ఉద్యోగులకి, పెన్షనర్లకి ప్రజెంట్ ఉద్యోగులకైతే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఎర్నింగ్స్, డిడక్షన్స్ అయితే ఎవ్రీ మంత్ చెక్ చేసుకున్నట్లుగానే ఈ మంత్ కూడా చెక్ చేసుకోండి. గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్తో సహా. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే అడుగుతున్నారు చాలామంది. సో పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాలి అంటే ఉద్యోగులైనా, పెన్షనర్లైనా ఉద్యోగులకి ఇంకొక ఆప్షన్ నిధి యాప్లో డౌన్లోడ్ అవుతాయి. ఇక ఉద్యోగ పెన్షన్స్ కలిపి నిధి వెబ్ పోర్టల్ ఆన్లైన్లో ఓపెన్ చేసిన తర్వాత మనం గూగుల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అలాగే కొట్టి గో అనే క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ మన పాస్వర్డ్ తెలిసినట్లయితే నెక్స్ట్ స్టెప్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లేదంటే ఇక్కడ మనకు చూపిస్తున్నట్టుగా ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసి మనమైతే పాస్వర్డ్ రీసెట్ కూడా చేసుకోవచ్చు. సో మనం వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా మాస్టర్ డేటా అని చెప్పేసి ఈఎస్ఎస్, ఏపీజీఎల్కి సంబంధించి రీసెంట్గా అప్డేట్ చేసిన టేలు ఇవన్నీ కనిపిస్తాయి. సో ఈ విధంగా మనము ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పే స్లిప్ డౌన్లోడ్, పే స్లిప్స్ అయితే ఎంప్లాయీ పే స్లిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనము క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడికి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పే స్లిప్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనము కంటిన్యూ మీద క్లిక్ చేసామంటే మనకి ఈ విధంగా రీసెంట్ పే డీటెయిల్స్ అనేది కనిపిస్తాయి. మనం ఏ మంత్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ మంత్, ఆ ఇయర్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ బిల్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ వ్యూ పే స్లిప్స్ మీద మనం ఈ గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసినామంటే ఈ విధంగా మనకు పే స్లిప్ అనేది వ్యూ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మనము పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక బిల్ నెంబర్ మనం చూసుకున్నట్లయితే 277475 అనే బిల్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఇది ఉందన్నమాట ఈ బిల్లు. సో ఈ బిల్ వచ్చేసి ఎస్టీఓ గారి దగ్గరికి 23rd ఆగస్ట్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఎస్టీఓ గారి దగ్గర అప్రూవల్ అయితే పొందిందనమాట. సో ఈ బిల్ అనేది మనకు 1వ తేదీ జమ అవుతుంది. ఈ బిల్ వచ్చేసి మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆర్బీఐ నుంచి తాజా సమాచారం అండి. ఆగస్టు 23rd ఈ నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది ఆర్బీఐ నుంచి. ఏముందో చూద్దాము. సో ద యాక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ద ఫాలోయింగ్ స్టేట్స్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్ టు సెల్ స్టాక్స్ బై ద ఆక్షన్ అగ్రిమెంట్ అమౌంట్ వచ్చేసి అన్ని స్టేట్లు కలిపి 36,250 కోట్ల రూపాయలకి అయితే ఫేస్ వాల్యూకు ఇంటెంట్ పెట్టాయండి. సో ఇందులో మనకు ఏపీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక 3,000 కోట్లు మనం ఇక్కడ వరుసగా ఫస్ట్లో మనం చూస్తున్నాము. ఈ మొదటి 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొదటి 1,000 కోట్లను 12 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా, మరి 1,000 కోట్లను 17, అలాగే మరొక 1,000 కోట్లను 22 సంవత్సరాలకు తిరిగి చెల్లించేలాగా అయితే తీసుకోవడం జరిగింది. సో మిగతా స్టేట్లు కూడా ఆయా స్టేట్ యొక్క అవసరాలను బట్టి అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా అత్యధికంగా అయితే మహారాష్ట్ర తీసుకోవడం జరిగింది. మనకు అత్యధికంగా 6,000 కోట్లు అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు టైమ్ అండ్ డేట్ చెక్ చేసినట్లయితే సో ఆగస్టు 27th అంటే ఈరోజు ద కాంపిటేటివ్ బిడ్స్ అనేవి మనకు 1 hour జరుగుతాయి. 10:30 to 11:30 AM వరకు.
అలాగే నాన్ కాంపిటేటివ్ బిడ్స్ అయితే హాఫ్ అన్ అవర్ మాత్రమే జరుగుతాయి. అంటే 10:30 to 11 వరకు మాత్రమే జరుగుతాయన్నమాట ఇక్కడ. సో, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనము మరికొన్ని బిల్లు అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మరొక బిల్లు చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే వెళ్ళిందనమాట. సో ఇటువంటి బిల్లు మనకు సెప్టెంబర్ 1వ తేదీన అయితే జమ అవుతాయి మ్యాక్సిమం. మరొక బిల్లు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉంది. మరొక బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్. సో ఈ విధంగా అయితే బిల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మరియు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో ఈ బిల్లు అన్ని మనకు ఆగస్టు 31వ తేదీ లోపల ఇవన్నీ మనకు ఫండింగ్ ఇప్పుడు మనం చూసాము. ఈరోజు ఆర్బీఐ నుంచి రాబోతున్నటువంటి ఏదైతే 3,000 కోట్ల రూపాయలు, అలాగే మన ఉద్యోగ పెన్షనర్స్కి జీతాల పెన్షన్ల కోసము టోటల్గా 5,500 కోట్ల రూపాయలు అవుతాయని అయితే అంచనా అండి, కొంచెం అటు ఇటుగా. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ నుంచి 3,000 కోట్లు, అలాగే స్టేట్ ఫండింగ్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 2,500 కోట్లు అయితే దిగుమతి చేసుకొని మొత్తం మనకు 5,500 కోట్లను ఆర్బీఐలో మన స్టేట్కి సంబంధించి ఫండింగ్ కనుక రైజ్ చేసినట్లయితే, సో ఏవైతే బిల్లులు ఇప్పుడు అప్రూవల్ పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ మరియు బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్లో ఉన్నాయి అవన్నీ కూడా మనకు ఆర్బీఐ కుబేర్కి అయితే వెళ్తాయన్నమాట. 31st కల్లా, ఆగస్ట్ 31st కల్లా ఆర్బీఐ కుబేర్కి అయితే చేరుకుంటుంది బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి. సో ఈ విధంగా ఆర్బీఐ కుబేర్కి 31st చేరుకున్న బిల్లు అన్నీ కూడా సెప్టెంబర్ 1వ తేదీనే జమ అవుతాయి అన్నమాట. సో చాలామంది లాస్ట్ మంత్ లేట్ అయింది, డిలే అయింది కదా, ఈసారి కూడా ఏమైనా డిలే అవుతుందా అని అయితే అడుగుతున్నారండి. సో జూలై నెలకు సంబంధించి జీతాలు పెన్షన్లు మనము ఆగస్టు 8వ తేదీ వరకు కూడా కొంతమందికి జమ కాలేదండి. సో అదేవిధంగా ఈరోజు జమ అవుతాయంటే ఒక చిన్న, అలాగే ఆగస్టు మంత్ సంబంధించి సెప్టెంబర్లో డిలే అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. దాని గురించి ఇప్పుడు చూద్దాము. సో జూలై నెలకు సంబంధించి మనకు ఆగస్టులో 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ అయితే జమ అయ్యాయి. సో ఆ తర్వాత మనకు 4, 5, 6 తేదీలల్లా జమ కాలేదన్నమాట. సో మళ్ళీ 7, 8వ తేదీ జమ అయ్యాయి. సో ఈ విధంగా అయితే ఎందుకు జరిగిందంటే ఇక్కడ మనకు సిఎఫ్ఎంఎస్ సైట్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో అప్డేషన్ కోసం అయితే 3 రోజులు యూజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు అలాంటి అప్డేట్ ఏం లేదు కాబట్టి మనకు 1, 2, 3 తేదీలలో 100% అయితే జమ అవుతుంది. ఇది తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.